కొత్త తమిళనాడు కథ శ్రామిక శక్తిలో ఉన్న మహిళల గురించి. నిజానికి దేశం నుండి జరిగే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో 40% పైగా తమిళనాడు వాటా ఉంది. మరియు టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ లేదా పెగాట్రాన్ వంటి యూనిట్లలో 70 నుండి 80% మంది శ్రామిక శక్తి మహిళలే. కోయంబత్తూరులోని ఈ యూనిట్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు మరియు వారు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు మరియు పురుష జనాభాతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఓటు వేయబోతున్నారు. సాధారణంగా మహిళలు కుటుంబంలో మగవాళ్ళు చెప్పినట్టు ఓటు వేస్తారా లేదా వాళ్లే ఆలోచించి వేస్తారా? ఎలా ఉంది? అలా కాదు. ఇప్పుడున్న మహిళలందరూ వాళ్ళ ఆలోచన ప్రకారమే ఓటు వేస్తారు. ఇప్పుడు ఇంట్లో చెప్పి ఫలానా ప్రభుత్వానికే మనం ఓటు వేయాలి అనేదంతా ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ వాళ్ళ సొంత ఆలోచనతోనే ఓటు వేస్తున్నారు. మీరు ఓటు వేసేటప్పుడు ఏమి ఆలోచించి వేస్తారు? పార్టీ గురించి ఆలోచిస్తారా? కుటుంబంలో డిస్కస్ చేస్తారా? ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తారా? లేదా మీడియాలో చూస్తారా? అలా కాదు. మా నాన్న ఒకదానిలోనే అప్పటి నుంచి నన్ను అలా తీసుకొచ్చారు. దానిలో చాలా కష్టపడుతూ ఉన్నాము. ఇస్తున్నారు, మహిళలందరికీ ఇస్తున్నారు. 1000 రూపాయల డబ్బు సహాయంగా ఇస్తున్నారు, గొప్పగా ఇస్తున్నారు. వీళ్ళన్న చదివిస్తూ ఇస్తున్నారు. ఉచితంగా ఇచ్చేసి ఇప్పుడు పన్నులన్నీ పెంచేసి ఇది చేస్తున్నారు కదా. అలా ఉండటం మనకు సమస్య కదా. ఇప్పుడు బస్సులో ఉచితంగా వెళ్తున్నా. అదే ఇక వేరే ఊరు బస్సులన్నీ చూసారంటే టికెట్ రెట్టింపుగా ఉంది. అలాంటివన్నీ ఉన్నాయి కదా. ఉపయోగం లేదు. 3 గంటలకు ఒక సినిమా చూడొచ్చు. ఆయన చేతికి 5 ఏళ్ల పాలన ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఆయన్ని నమ్మి మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు విజయ్ వచ్చాక అందరికీ భయం వచ్చేసింది. వాళ్ళు ఏ ఛానల్లోనూ విజయ్ సినిమా వేయట్లేదు, సినిమాని కూడా రిలీజ్ చేయనివ్వట్లేదు. మేము టికెట్ బుక్ చేసి దాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేసేంత పరిస్థితి వచ్చేసింది. యంగ్స్టర్స్ అందరూ విజయ్ విజయ్ అనడం వల్ల ఆయన రాజకీయాల్లో ఉన్న విధానాలని ఎవరూ చూడట్లేదు. ఆ విధానాలను బాగా చూసి దేశానికి ఏది కరెక్టో అని చెప్పి వస్తే చాలు, ఎవరు మంచిగా చేస్తే చాలు. విజయ్ రావాలి అని అట్లా ఏం లేదు. అన్ని కోట్ల రూపాయల డబ్బును వదులుకుని ఆయన ఇక్కడ పాలిటిక్స్లోకి వచ్చి తాను సంపాదించుకోవాలనే అవసరమే లేదు. ఆయన అక్కడే ఉండి అంత జీతం తీసుకుంటూ ఉండొచ్చు. బట్ అవన్నీ దాటి ప్రజలకు మంచి చేయాలని వస్తున్నారంటే మనం ప్రజలుగా మనం సపోర్ట్ చేస్తేనే ఆయన రాగలరు. ఇక్కడ ఎలాగైనా సరే మీ విజయ్ ఎలా రాబోతున్నాడు, గెలవబోతున్నాడు అని అందరూ అంటున్నారు. కానీ ప్రజల మధ్య విజయ్కి ముందు కన్నా ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటనేది ప్రజల మధ్య, స్టూడెంట్స్ మధ్య కూడా విజయ్ వచ్చిన తర్వాతే అందరికీ తెలుస్తుంది. అంతే తప్ప దీనికి ముందు ఉన్న రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో విజయ్ వచ్చి ఒక అధికమైన